విశాఖ బెగ్గింగ్ మాఫియాపై న్యూస్ 360 కథనానికి అధికారులు స్పందించారు. చిన్నారులతో భిక్షాటన చేయించే ముఠాల అరికట్టించాలని న్యూస్ 360 ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్న కొన్ని ముఠాలను పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత సిఐ అనుమతితో తిరిగి వారిని గుంటూరుకు తరలించారు. విశాఖలో మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు, చైల్డ్ లైన్ వాళ్ళు కలిసి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్రగాఢవాసు అన్నారు. ఇలాంటి వార్తలు వెలుగులోకి తీసుకొచ్చిన న్యూస్ 360కి కృతజ్ఞతలు చెబుతున్న వాసుతో మా రీజనల్ హెడ్ చందు ఫేస్ టు ఫేస్. అధికారులు స్పందించారు. న్యూస్ 360 ఏదైతే ప్రచురించిందో కథనం బెగ్గింగ్ మాఫియా అంటూ కూడా నడి రోడ్డు మీద చిన్నపిల్లల్ని పట్టుకొని బెగ్గింగ్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అధికారులు ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యూస్ 360 కథనం ప్రచురించింది. అందులో భాగంగానే నిన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద చైల్డ్ పట్టుకొని బెగ్గింగ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆయా ఊర్లు వారు ఏ అయితే ఊర్ల నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ ఊర్లకి పంపించారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ఏయుటిడి స్వచ్ఛంద సంస్థ ప్రగాఢవాసు గారు ఉన్నారు. సార్ చెప్పండి, న్యూస్ 360 కథనం ప్రచురించిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు న్యూస్ 360లో ఏదైతే విశాఖపట్నంలో బెగ్గింగ్ మాఫియా, అందులోని చైల్డ్ బెగ్గింగ్ అనేది పిల్లల్ని దగ్గర పెట్టి మాఫియా అనేది ప్రతిరోజు బెగ్గింగ్ చేస్తున్న విషయాన్ని న్యూస్ 360 ద్వారా మీరు ఒక కథనాన్ని ప్రచురించారు. ఈ కథనం అనేది బాగా అధికారులందరిలోకి వెళ్ళింది. పోలీసులు కూడా దీని మీద వెంటనే స్పందించారు. మొన్న గుంటూరు నుంచి ఒక బ్యాచ్, ఒక 10 మంది పిల్లలతోటి ఒక బ్యాచ్ వచ్చారు. వాళ్ళను కూడా వాళ్ళు నైట్ టైము రెస్క్యూ చేసి మా షెల్టర్కి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఇదే గొడవ, మేము వెళ్ళిపోతాము, మేము ఇక్కడ వాళ్ళం కాదు, మేము గుంటూరు నుంచి వచ్చాము, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి అన్నారు. ఒక 2 రోజులు మేము షెల్టర్లో పెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. సిఐ 2 టౌన్ సిఐ గారి తాలూకా అనుమతితోటి వాళ్ళకి గుంటూరు తిరిగి పంపించడం జరిగింది. అలాగే మొన్న కూడా మేము రైల్వే పోలీస్ స్టేషన్లో ఒక 16 మందిని రెస్క్యూ చేశాము. ముసలి వాళ్ళని ఈ బెగ్గింగ్లోకి దించి ఒక ముఠాలా తయారయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అటు పాయికరాపేట నుంచి మిగతా గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు బెగ్గింగ్ చేసుకుంటూ మళ్ళీ ఇళ్ళకి వెళ్తున్నారు. ఇదొక ఉపాధి మార్గం కింద వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు రప్పించి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళా కానీ వాళ్ళు బెగ్గింగ్ కానీ ఇక్కడ కానీ నగరంలోకి వస్తే మాత్రం మీ మీద కేసులు ఫైల్ చేస్తామని చెప్పేసి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్పి ఇలా 4 పంపించాము. ఇంకా 10 మంది ఇంకా షెల్టర్లో ఉన్నారు. ఈరోజు వీళ్ళైతే మేము ప్రతిసారి కూడా 3 సార్లు రెస్క్యూ చేస్తాము. వీళ్ళు ఎప్పుడు కూడా రోడ్ల మీద ఉంటున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు రోడ్ల మీదే ఉంటున్నారు. అయితే వీళ్ళకి మేము ఏం చెప్తున్నాం అంటే, మీరు బెగ్గింగ్ అనేది రోడ్ల మీద చేయడానికి, చిన్నపిల్లలతో బెగ్గింగ్ చేయడానికి వీలు లేదు, పోలీసులు మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మా ఉపాధి ఇదే, మేము ఎలా బతకాలి, మాకు ఇల్లు వాకలు లేదు, మేము ఇదే పని చేసుకుని బతుకుతామని చెప్పి వాళ్ళు మాతో వాదిస్తున్నారు. ఏదేమన్నప్పటికీ బెగ్గింగ్ అనేది ఇవాళ నగరంలో ప్రజలు ఎవరైతే డబ్బులు వేస్తున్నారో ఆ డబ్బులకు వీళ్ళు అలవాటు పడి విపరీతమైన డబ్బులు వస్తున్నాయి. వీళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, రోడ్ల మీద ఉంటున్నారు. ఒక మహిళ ఉండి చిన్నపిల్లడితో నేను రోడ్డు మీద ఉంటానంటుంది తప్ప షెల్టర్లో ఉండడానికి ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళ విషయంలో మాత్రం వెంటనే చర్యలు తీసుకొని ఆవిడ ఎక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మం నుంచి వచ్చారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వస్థలానికి పంపించేయాలి. ఎందుకంటే వైజాగ్లో వీళ్ళు రాను వీళ్ళ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నగరాలను పూర్తిగా వీళ్ళు బెగ్గింగ్తో నింపేస్తున్నారు. వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం, అటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు చైల్డ్ లైన్ వాళ్ళు మాతో కలిసి వాళ్ళు పనిచేసి వీళ్ళందరికీ కూడా సమస్య పరిష్కారం చేయడానికి వీళ్ళకి పునరావాసం అన్నా కల్పించాలి, లేదంటే వీళ్ళ స్వస్థలాల కన్నా పంపించాలి. అంటే మీరు చెప్పండి, ఒక స్వచ్ఛంద సంస్థ మీరు నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్టు తెలిసింది. అయితే పోలీసులు అంటే వార్తలు ప్రచురించడం, పోలీసులు రావడం, మళ్ళీ వారిని స్వస్థలాలకు పంపించడం, మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం, ఇది ఎందుకు ఎట్లా నడుస్తుంది? దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా మేము షెల్టర్లు నడుపుతున్నాము. అటు జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే పోలీస్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా కొన్ని మాఫియాలు ఈ నగరంలో ఉన్నాయి. మనది స్మార్ట్ సిటీ కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి వీళ్ళకి పునరావాస కార్యక్రమాలు అనేది చేయాలని చెప్పేసి మేము రివ్యూ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. అయితే గతంలో సెక్స్ రాకెట్ మాఫియాని పట్టుకున్నాం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు, వాళ్ళు జైలుకి వెళ్ళారు.
అలాగే ఇప్పుడు ఈ బెగ్గింగ్ అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ల కింద ఈ ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ దగ్గర చిన్నపిల్లలతో బెగ్గింగ్ అనేది రాను రాను పెరిగిపోయింది. ఈ చుట్టుపక్కల స్లమ్స్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి బెగ్గింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వస్తు రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఏం పంచొద్దు. ఇది మీరు డబ్బుకు అలవాటు పడుతున్నారు, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. వైజాగ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, రకరకాల నేరాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి మీరెవరూ రోడ్ల మీద డబ్బులు పంచకండి అని చెప్పేసి మేము సిటీ పబ్లిక్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవన్నీ చేసినట్లయితే వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఆపితే ఈ బెగ్గింగ్ మాఫియా అనేది వాళ్ళ అరాచకాలు అడ్డుకట్టు వేసిన వాళ్ళు అవుతాము. ఇవాళ మీడియాలో ఇవాళ న్యూస్ 360లో వచ్చినటువంటి కథనం అనేది చాలామందిని ఆలోచించేలా చేసింది. చాలామంది బెగ్గింగ్కి వాళ్ళు వ్యతిరేకంగానే మేము కూడా ఈసారి డబ్బులు ఇవ్వమని చెప్పేసి చాలామంది డోనర్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరూ కూడా దీని మీద అవగాహన తెచ్చుకొని బెగ్గింగ్ని అరికెట్టడంలో వీళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంత చేసినా కూడా ఈరోజు కొంతమంది వచ్చారని చెప్తున్నారు. అంటే వీళ్ళు షెల్టర్లో పెడతానన్నా కూడా షెల్టర్లో ఉండను అని చెప్తున్నారు సార్, ఇష్టపడలేదు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. రండి, మీరు ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ మీకు ఎవరు తెలియదు అంటే మీరు ఎవరు తెలుసు ఇక్కడ మీకు? అందరూ తెలుసు. మేము కైలాసపురంలో ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళం. కాకపోతే మా బండి డబ్బులు మొత్తం పోగొట్టుకొని మేము ఇక్కడ రోడ్డు మీద ఉంటున్నాము. కాకపోతే వీళ్ళు మాకు ఏం చెప్పి తీసుకొని వచ్చారంటే, మీరు ఫ్యామిలీ కదా, మిమ్మల్ని విడదీయకూడదు, మీకంటూ ఈ ఆశ్రమంలో మంచి లైఫ్ ఉంటుంది, గవర్నమెంట్ తరఫున మీకు ఏం కావాలన్నా దగ్గరుండి చూస్తారని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడేమో బెగ్గింగ్ చేస్తున్నారు, అడుక్కుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఏదో పని చేసుకోవడానికి వచ్చాము, మా బతుకు మేము బతుకుతాము, మొత్తం మా ముగ్గురు. అంటే ఈవిడకి ఫస్ట్ హస్బెండ్ ఆయన, సెకండ్ హస్బెండ్ అయినా. వీరు ఇప్పుడు ఈ షెల్టర్లో మీరు ఏ విధంగా షెల్టర్లో పెట్టినా కూడా మీరు ఉండరు కదా? ఫ్యామిలీ సపరేట్గా రూమ్ ఇవ్వడానికి ఇది హోటల్ కాదమ్మా. వీరిని మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? ఇప్పుడు మేము కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం ఫుట్పాత్ల మీద కానీ ఫ్లైఓవర్ల కింద కానీ ఎవరు ఉండకూడదు. ఎలాంటి వారినైనా సరే రెస్క్యూ చేసి తీసుకురమ్మంటున్నారు. మేము కూడా వెళ్ళి తీసుకురాలేదు. ఒక వాలంటరీ టీం, చదువుకున్న పిల్లలు వెళ్ళి వాళ్ళు రోడ్ల మీద ఉన్న వాళ్ళందరితో మాట్లాడి మీరు షెల్టర్లకు రండి, మీరు ఉపాధి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాళ్ళు తీసుకుని వచ్చారు. మేము కూడా వాళ్ళని తీసుకురాలేదు. మేమైతే రైల్వే పోలీసులతోటి ఇటు 2 టౌన్ పోలీసులతో కలిసి మేము రెస్క్యూ చేస్తున్నాం. కాబట్టి రాత్రిపూట ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే జెన్యూన్ హోమ్లెస్ ఉన్నారో వాళ్ళని తీసుకొస్తున్నాం. అయితే ఇక్కడ 99% మంది బెగ్గింగ్ మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే మిగతాది ఎంత బెగ్గింగ్ చేసుకున్నా వాళ్ళకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా వస్తుంది, లంచ్ పంచుతున్నారు, డిన్నర్ పంచుతున్నారు. ఎందుకంటే చాలామంది ఈ సత్సాయి వాళ్ళు మన కొన్ని హోటల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫుడ్ అనేది అవసరం ఉన్నా లేకున్నా రోడ్ల మీద భోజనాలు పంచుతున్నారు. సో అందుకోసం ఏంటంటే ఒకటి బెగ్గింగ్ చేసుకున్నారు, ఫ్రీగా ఫుడ్ వస్తుంది, అక్కడ మనకి అనేక రకాలైనటువంటి వాటికి అలవాటు పడుతున్నారు. అయితే రోడ్ల మీద ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నాం. లేదు షెల్టర్లో కన్నా రమ్మని చెప్తున్నాం. వీళ్ళు షెల్టర్లో మేమేం చెప్తున్నాం, ఇప్పుడు వీళ్ళకి మేమేం బంధించడం లేదు. ఆ అమ్మాయిని ఆవిడ ఇక్కడ ఉంటారు, మీరేదో ఉపాధి చూసుకొని మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాం. రైట్. వాసు గారు, ఇప్పుడు చెప్పండి, అంటే అధికారులు ఎంత చర్యలు తీసుకున్నా కూడా రోజుకి కూడా ఇది తగ్గిద్దామని అటు స్వచ్ఛంద సంస్థల నుంచి మీరు కానీ మీడియా ప్రతినిధులుగా మేము కానీ అటు అధికారులు కానీ ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఒక యంగ్ కార్డ్ అనేది కూడా దీనికి పడలేని సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి ఒక స్వచ్ఛంద సంస్థగా మీరు స్వచ్ఛంద సంస్థలు సుమారు 10 సంవత్సరాలు నడుపుతున్నారు కాబట్టి మీకు అధికారుల నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి? ఒకటి, ఫుట్పాత్ల మీద ఉండకూడదు అనేది యాంటీ బెగ్గింగ్ లా అనేది ఒకటి ఉంది, అది ఎన్ఫోర్స్మెంట్ కావాలి. రెండోది ఏంటంటే మేము సిటీలో ఉన్నటువంటి పబ్లిక్ని అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ల మీద డబ్బులు పంచకండి, ఎలాంటి ఆర్టికల్స్ పంచకండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సోమరపోతుల్లాగా బెగ్గింగ్కి అలవాటు పడి దాని మీద ఆధారపడి ఉండిపోతున్నారు. కొన్ని వందల మంది రోజు నగరానికి వస్తున్నారు, ట్రైన్ల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్నారు. ఎందుకంటే విశాఖపట్నం అనేది కాసుల వర్షం కురిపిస్తుంది. సో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దీన్ని అరికట్టలేకపోతున్నాం. ఈవేళ మా షెల్టర్లో 185 మంది ఉంటున్నారు. వీళ్ళందరికీ పునరావాసం కల్పించే పంపిస్తున్నాం. నయానో భయానో ఎవరిని కూడా మేము ఊరకనే వదిలేయటం లేదు.
వాళ్ళకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాళ్ళు ఉపాధి వెతుక్కోవాలి, వాళ్ళు ఇల్లు తీసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద ఉండాల్సిన అవసరం ఉండదు. అది వాళ్ళకి నచ్చ చెప్తున్నాం. అది వాళ్ళు విని అర్థం చేసుకొని వాళ్ళు ఉపాధి చూసుకోవాలి. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ బాగుంది, హోటల్స్లో పని దొరుకుతుంది. వాళ్ళు ఏం చేయకుండా సంవత్సరాల తరబడి రోడ్డు మీద ఉంటే జీవీఎంసీ వాళ్ళు ఒప్పుకోరు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం. ఏదేమైనప్పటికీ లా అనేది ఉంది. అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు జీవీఎంసీ వాళ్ళు కలిపి ఈ కార్యక్రమం ద్వారా షెల్టర్ల ద్వారా అందరికీ కూడా పునరావాసం కల్పించమని ఆదేశాలు ఇచ్చారు. లాస్ట్ 10 years నుంచి 6,000 మందిని ఇప్పటిదాకా మేము పునరావాసం కల్పించాం. ఇంకా వేల మందిని మేము చేయాల్సిన అవసరం ఉంది. మేము ఒక్కరితో ఆగిపోయేది కాదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఎవరు కాదనడానికి లేదు, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడానికి లేదు. సో అందుకోసం పోలీస్ డిపార్ట్మెంట్ మేము చెప్పలేదు. న్యూస్ 360 ఏదైతే ఆర్టికల్ మీరు ప్రచురించారో అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పోలీసు వాళ్ళు పరిగెట్టారు. వాళ్ళు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది మా తాలూకా. మేమేంటంటే స్వచ్ఛందంగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నాం. బాధల్లో ఉన్న వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నాం. ఎవరైతే విచ్చలవిడిగా ఉన్నారో మేము వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు. అయితే ఈ బెగ్గింగ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇది పోలీసు ఆదేశాలతో పోలీసులు తీసుకొచ్చి మాకు అప్పచెప్తున్నారు. సో మేము కూడా ఏంటంటే మేము రెస్క్యూ చేసినప్పుడు వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. రైట్. అంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే అటు అధికారులు కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో బెగ్గింగ్ని 100% అరికట్టలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఉందో నేషనల్ మీడియా ఛానల్ అయినటువంటి న్యూస్ 360 కథనం ఏదైతే ప్రచురించిందో ఆ కథనానికి అధికారులు స్పందించారు. అధికారులు వచ్చి ఏదైతే ఈ రోడ్డు మీద ఎవరైతే బెగ్గింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని వారందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారందరికీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వాళ్ళ స్వస్థలాలకు కూడా పంపించడం అయితే జరిగింది. అయినా కూడా ఈరోజు మనం చూసుకుంటే ఒక కుటుంబం కూడా వచ్చింది, మేమైతే షెల్టర్లో ఉండము, మాకు ఉపాధి మేము బయటికి వెళ్ళి మా బతుకు మేము బతుకుతాం అంటూ కూడా చెప్తున్నా ఉన్నారు. దీనిపైన అటు మన మీడియా సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి బెగ్గింగ్ మాఫియాని అడ్డుకట్ట వేయొచ్చని 100% అయితే చెప్పవచ్చు. ఏదైనా ఎప్పటికీ కూడా బెగ్గింగ్పై అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో పాటు మీ వరకు మీ ముందు ఉంటుంది న్యూస్ 360. చూస్తూనే ఉండండి నేషనల్ మీడియా న్యూస్ 360. కెమెరా పర్సన్ సతీష్, చందు, విశాఖపట్నం.